First of all, on behalf of NTR Police Commissionerate and on my personal behalf and on behalf of all the officers and staff of NTR Commissionerate, I wish all the media people a very happy and prosperous and healthy and safe 2024. I'm very thankful to you. Last 2 years, all of you have really cooperated and helped me. And time to time, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అండ్ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయడం ద్వారా యూ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇన్ పోలీసింగ్ అండ్ ఐ యాక్చువల్లీ మీన్ ఇట్. సో అది ప్రింట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు, అండ్ ఆల్సో సోషల్ మీడియా. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. అండ్ ఐ హోప్ ఈ 2024లో కూడా రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధమైన వర్కింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విత్ దాట్, ఈ సంవత్సరం అంటే 2023లో ఇది యాన్యువల్ ప్రెస్ మీట్. దీనికి సంబంధించి డేటా ఈ రకంగా ఉంది ఎన్టీఆర్ సిటీ కమిషనరేట్లో. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్, మళ్ళీ మీకు ఇది హార్డ్ కాపీ ఇస్తాను, అది మీద హార్డ్ కాపీ మీకు అందరికి వాట్సాప్లో పెడతాను. టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ ఈ సంవత్సరం 12,380 అయినాయి. ఇది లాస్ట్ ఇయర్ 15,329 అయినాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 20% ఈ సంవత్సరం ఈ టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ క్రైమ్స్ తగ్గింది. ఇదే విధంగా 2021లో 17,174 అయినాయి. అంటే లాస్ట్ 3 yearsగా మనకి ఏదైతే క్రైమ్ రిపోర్ట్ అవుతుందో అది తగ్గుతూ వచ్చింది అక్రాస్ వేరియస్ హెడ్స్. అదొకటి. రెండోది యూఐ కేసెస్. యూఐ కేసెస్ అంటే మన పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న కేసెస్. అవి లాస్ట్ ఇయర్ అంటే December 31st 6,559 ఉంటే ఈ సంవత్సరం అవి 5,523, అంటే ఒక 16% తగ్గినాయండి. ఇది తర్వాత ఈ క్రైమ్ యొక్క బ్రేకప్కి వస్తే మర్డర్స్ లాస్ట్ ఇయర్ 41 అయినాయి, ఈ ఇయర్ 29 అయినాయి, అంటే 29% తగ్గింది. అదే 2021లో 45 అయినాయి. అంటే 21, 22, 23 3 సంవత్సరాల మీదుగా మనకి నంబర్ ఆఫ్ మర్డర్స్ కూడా తగ్గింది విజయవాడ సిటీలో. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ లాస్ట్ ఇయర్ 72 అయితే ఈ ఇయర్ 42 అయినాయి. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ క్రైమ్ విచ్ హ్యాపెన్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు హైడ్ ఆర్ ఇట్ డజంట్ కమ్ అవుట్, there's no way we can prevent it. This offense has happened and naturally the case has to be registered by police. So attempt murder is సంవత్సరం 42 అయినాయి, లాస్ట్ ఇయర్ 72, ఇది ఆల్మోస్ట్ 42% రిడక్షన్. అదేవిధంగా కిడ్నాపింగ్ కూడా లాస్ట్ ఇయర్ 127 అయితే ఈ ఇయర్ 85 అయినాయి. సింపుల్ హర్ట్ కేసెస్ అంటే మామూలుగా 323 and 324 చేతులతో కొట్టుకోవడం, గ్రీవియస్ ఇంజరీ కాకుండా జరిగిన కేసెస్ని మనం సింపుల్ హర్ట్ అంటాం. లాస్ట్ ఇయర్ అంటే 2022లో 932 అయితే ఈ సంవత్సరం 829 అయినాయి. ఇది ఆల్మోస్ట్ 11% డిక్రీజ్. గ్రీవియస్ హర్ట్ అంటే 326, మీ అందరికీ తెలుసు గ్రీవియస్ హర్ట్ అంటే. సో లాస్ట్ ఇయర్ 21 అయితే ఈసారి 20 కేసెస్ అయినాయి. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు బేసికల్గా ఎందుకు ఈ రకంగా క్రైమ్ తగ్గింది అని చెప్పి. క్రైమ్ తగ్గడానికి దే ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ వన్, నిన్న మన డీజీ సార్ ప్రెస్ మీట్ కూడా మీరు అటెండ్ అయి ఉంటారు. స్టేట్ వైడ్ దిస్ ఈస్ ద ట్రెండ్ దట్స్ హ్యాపెనింగ్. ద మెయిన్ రీజన్ ఈస్ ఫస్ట్ ఈజ్ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్. అంటే ఈ సంవత్సరం అంటే సార్ డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, సార్ సూచనల ప్రకారం all officers from SI, Inspector, ACP, DCP and up to CP level, all of us are given certain number of cases, 5 to 10 cases తీసుకొని వాటిని మమ్మల్ని ఫాలో అప్ చేయమని చెప్పారు. అంటే ఇంపార్టెంట్ కేసెస్. యాక్చువల్లీ నేను ఒక 5 కేసెస్ తీసుకుంటే ఆ 5 కేసులో కూడా కన్విక్షన్ వచ్చింది. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ నేను సిపిగా ఉన్నప్పుడు ఒక 4-5 ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసెస్ అయినాయి. మీ అందరూ తెలుసు సెన్సేషన్ కేసెస్ ఏంటో. అన్నిట్లో కూడా ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే వర్ ఏబుల్ టు గెట్ కన్విక్షన్. సో ఆ మాదిరి చేయడం మూలంగా ఈ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, ఫియర్ ఆఫ్ కన్విక్షన్ ఉండడం మూలంగా దట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ క్రైమ్ రేట్. ఎందుకంటే క్రైమ్ చేసిన వాళ్ళకి కన్విక్షన్ పడద్దని భయం ఒకటి వస్తుంది, ప్లస్ అతను బయట తిరగకుండా లోపలికి ఉంటాడు కదా.
అది ముఖ్యమైన పాయింట్. సో అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. నేను ఐ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. సెకండ్లీ ఇంకొకటి, ఈ ఇయర్ ఎక్కడ కూడా మనం ఒక రౌడీ షీటర్ మర్డర్ చేయడం కానీ, రౌడీ షీటర్ మర్డర్ అవడం కానీ రిపోర్ట్ కాలా దిస్ ఇయర్. యూ కెన్ చెక్ ద డేటా ఆల్సో. నోవేర్ ఇట్స్ బీన్ రిపోర్టెడ్ till this point of time this year. So which itself is a great achievement. Because last year we had 3 cases where rowdy sheeters were murdered or rowdy sheeters were involved in murders, but this year we have not had any such incident. The main reason ఏంటంటే ఈ సంవత్సరం 10 మంది మీద మనం పీడీ యాక్ట్ కూడా పెట్టాము. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టి ఎవరైతే నేర చరిత్ర ఉండి మల్టిపుల్ రిపీటెడ్గా నేరాలకు పాల్పడి తర్వాత ఇన్వాల్వింగ్ ఇన్ గాంజా ఈ గాంజా యాక్టివిటీస్ అండ్ లేకపోతే దొంగతనాలు చేయడము, సమాజానికి ఒక సవాల్గా తయారైనటువంటి వాళ్ళని 10 మందిని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చేసాము. దే ఆర్ ఆల్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైల్. తర్వాత ఇది ఇయర్. లాస్ట్ ఇయర్ ఒక 3 మీద చేసాము. ఎక్స్టెండ్మెంట్ లాస్ట్ ఇయర్ కలిపి మొత్తం 35 మంది చేసాము. ఎక్స్టెండ్మెంట్ అంటే నగర బహిష్కరణ. ఎవరి మీద అయితే more than 6 కేసెస్ ఉంటాయో, సేమ్ అంటే ఒక వ్యక్తికి లెట్స్ సే ఏ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాడీ అఫెన్సెస్, అట్ ద సేమ్ టైమ్ డూయింగ్ గాంజా రిలేటెడ్ అఫెన్సెస్, అట్ ద సేమ్ టైమ్ డూయింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఇలాంటి వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని ఎక్స్టెండ్మెంట్ అండ్ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తున్నాను. అదొకటి. అదేవిధంగా ఈ మన మొబైల్ పెట్రోలింగ్, ఆ దిశ మొబైల్స్ కూడా లాస్ట్ టైం కూడా మీకు చాలాసార్లు చెప్పాను. దాదాపు మనకు ఒక 14 మొబైల్స్ ఉన్నాయి. మన మార్నింగ్ ఈవినింగ్ వీఆర్ డూయింగ్ రెగ్యులర్ పెట్రోలింగ్, మీరు చూస్తూనే ఉంటారు. దాని ఇంటర్సెప్టర్ వెహికల్స్తో కూడా మనం నైట్ టైము చేస్తున్నాము, విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. యాక్చువల్లీ నైట్ టైము వన్ మెయిన్ రీజన్ ఫర్ రిడక్షన్ ఆఫ్ దిస్ ఎఫ్ఐఆర్స్ ఈస్ నైట్ టైము మనం ఏదైతే స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుందో మనం డబుల్ చేసాము. గతంలో 4 ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు 8 మంది ఇన్స్పెక్టర్స్ అయ్యారు. గతంలో 8 మంది ఎస్ఐలు ఉంటే ఇప్పుడు 16 మంది ఎస్ఐలు చేసాము. సో టోటల్గా నైట్ టైం ఏదైతే డిప్లాయ్మెంట్ ఉంటుందో దాన్ని పెంచాము. దాని వల్ల నైట్ టైం జరిగే అఫెన్సెస్ మనకి చాలా తగ్గినాయి. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి తగ్గినాయి అండి లాస్ట్ ఇయర్. ఎనీవే వెల్కమ్ టు రోడ్ యాక్సిడెంట్స్ అగైన్. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో ఈ ఫస్ట్ 2022లో 911 టోటల్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినాయండి. దాంట్లో ఈ సంవత్సరం 2023లో 770 జరిగినాయి. అది కూడా ఒక 16% జరిగింది, తగ్గింది. తర్వాత పోక్సో కేసు అంటే యు ఆల్ నో, మైనర్స్ మీద జరిగే అఫెన్సెస్. లాస్ట్ ఇయర్ 79 జరిగితే ఈ ఇయర్ 76, అంటే ఒక 3-4% తగ్గింది. దాంట్లో కూడా ఈ సెక్షన్ 4 and 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటాయి. అవి కూడా లాస్ట్ ఇయర్ 73 జరిగితే ఈ ఇయర్ 71 జరిగింది, అంటే మార్జినల్గా తగ్గింది. సో యాక్చువల్ 376 కేసెస్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా జరిగినవి 45 ఈ ఇయర్. టోటల్గా జరిగిన 45. లాస్ట్ ఇయర్ ఏమో 46, అంటే 1% తగ్గింది. ఈ జరిగిన 45 కేసెస్లో కూడా 35 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ బికాస్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ బ్రోకెన్. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ మీద జరిగిన కేసెస్ అవి. సో ఐ రిక్వెస్ట్ యూ టు అండర్స్టాండ్ ద డిస్టింక్షన్ between a technical rape case and an actual case that actually happens. మనకి ఏదైతే 45 కేసెస్ ఈ 2020తో రిపోర్ట్ అయినాయో అందులో 35 కేసెస్ దే ఆర్ ఆన్ ద రిజిస్టర్ బికాస్ దెర్ వాజ్ ఎ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. సో అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ దే న్యూ ఈచ్ అదర్ ఫ్రమ్ బిఫోర్, అండ్ బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ ద అక్యూజ్డ్ ద విక్టిమ్ హ్యాస్ గివెన్ ఎ కంప్లైంట్ ఆన్ ద అక్యూజ్డ్. సో అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత ఈ అబెట్మెంట్ టు సూసైడ్, దిస్ ఆల్సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్లో లాస్ట్ ఇయర్ 55 జరిగితే ఈ ఇయర్ 32 అయినాయి. ఇది 42% రిడక్షన్. ఇది 498 ఏ కేసెస్, అవి కూడా ఒక 2% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 1080 జరిగితే ఈ సంవత్సరం 1057 జరిగినాయి. తర్వాత అవుట్ రైడింగ్ ఆఫ్ మోడెస్టీ అంటే 354 కేసులు కూడా లాస్ట్ ఇయర్ 580 జరిగితే ఈసారి 482 అయినాయి.
So basically that's the data. So overall గా crime against women కూడా తగ్గింది. So again you can ask me why this has happened. That's because we do a lot of దిశ patrolling hold చేస్తున్నాము. And number two, last 2 years నుంచి కూడా any issue related to women we take it very seriously. So that gets our number one priority. సో స్పెషల్గా దీని గురించి మనము దిశ మొబైల్స్ కూడా తిప్పుతున్నాము కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 per day 8 hours మనం పెట్రోలింగ్ చేస్తున్నాం. తర్వాత సిటీలో వల్నరబుల్ పాయింట్స్ అంటే ఏవైతే అవుట్స్కట్స్లో ఉంటాయో, ఏవైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ పాపులేషన్ ఉంటుందో అక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేసి మనము ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ జరగకుండా చూస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది జనరల్గా గ్రేవ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఎట్లా అవుతుందంటే మిస్సింగ్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ మిస్సింగ్ గర్ల్స్ మనం టైంకి ట్రేస్ చేయకపోతే దట్ మే బికమ్ ఏ గ్రేవ్ అఫెన్స్. అదేవిధంగా మిస్సింగ్ ఉమెన్ అది కూడా మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి వెంటనే ట్రేస్ చేయకపోతే దట్ కెన్ బికమ్ ఏ గ్రేవ్ అఫెన్స్. సో లాస్ట్ 2 years నుంచి కూడా దట్స్ యాక్చువల్లీ అవర్ నెంబర్ వన్ ప్రయారిటీ, ట్రేసింగ్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్. ఆల్మోస్ట్ 99% దాదాపు పాటికి అందరూ ట్రేస్ అయ్యారు, మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్. సో వెంటనే కంప్లైంట్ రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ సపరేట్ టీం పెట్టి సెల్ ఫోన్ కానివ్వండి, CCTV కెమెరా కానివ్వండి, లేకపోతే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ అందరినీ మనం విచారించి దానికి సపరేట్ ఆ కేసుకి ఒక సపరేట్ ఆఫీసర్ డెసిగ్నేట్ చేసి తర్వాత మనము ఒక సపరేట్ వెహికల్ కూడా డెసిగ్నేట్ చేసి చేస్తున్నాం. అంటే ఇంకా ఎంత ప్రయారిటీ వర్క్ ఉన్నా దిస్ అక్రాస్ కమిషనరేట్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్ ఈస్ గివెన్ ఎ టాప్ ప్రయారిటీ. ఓకే, హోప్ దయచేసి అందరూ కూడా ఇది గమనించాలి. ఆ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ యాక్చువల్గా ఇయర్ ఒకటే జరిగింది. ఇస్ ఓన్లీ వన్ ప్రాపర్టీ అఫెన్సెస్లో మర్డర్ ఫర్ గెయిన్ ఇయర్ ఒకటే జరిగింది. యాక్చువల్లీ 2021లో 7 జరిగినాయి, 2022లో 6 జరిగినాయి, 2023లో ఒకటే జరిగింది. ఆల్మోస్ట్ 83% తగ్గింది. డెకాయిటీ అయితే ఏం రిపోర్ట్ కాలేదు, లాస్ట్ ఇయర్ కూడా ఏం రిపోర్ట్ కాలేదు. రాబరీ కేసుల్లో లాస్ట్ ఇయర్ 28 అయితే ఈ ఇయర్ 17 అని, అంటే 39% రిపోర్ట్ అయింది, తగ్గింది. HB బై డే అంటే డే టైం జరిగే దొంగతనాలు, హౌస్ బ్రేక్స్ బై డే లాస్ట్ ఇయర్ 34 ఉంటే ఈసారి 32 ఉన్నాయి. HB బై నైట్ లాస్ట్ ఇయర్ 148 ఉంటే ఈసారి 127 అయినాయి. ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే రెగ్యులర్గా జరిగే థెఫ్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్, తర్వాత ATM కార్డ్ థెఫ్ట్స్, మోటార్ బ్యాటరీస్ థెఫ్ట్స్, వైర్ థెఫ్ట్ ఇలాంటివి అన్నట్టు. సో అవి టోటల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ 1175 జరిగితే ఈసారి 840, అంటే 29% అయింది. మీకు దాని అదే తెలుసు. యాక్చువల్లీ ఇయర్ అంత గ్రేవ్ సెన్సేషనల్ థెఫ్ట్ కానీ డెకాయిటీ కానీ రాబరీ కూడా జరగలేదు ఇక్కడ. అఫ్ కోర్స్ కొన్ని జరిగినాయి, బట్ ఎక్సెప్ట్ ఫర్ 2 cases rest are all detected. Almost 70% of the cases are detected and 75% of the property is already recovered. Installation of CCTV కెమెరా ఈ ఇయర్ అంటే ఆల్రెడీ మన సిటీలో 1870 మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మన కమాండ్ కంట్రోల్కి లింక్ అయి ఉన్నాయి. అది కాక ఈ సంవత్సరం ప్రైవేట్ CCTV కెమెరాస్ 1470 అంటే 1470 మనం పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ క్రైమ్ డిటెక్షన్లో CCTVs ప్లే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్లో 418 చనిపోయినారు. దట్ లాస్ట్ ఇయర్ వాజ్ బిగ్ నెంబర్. దిస్ ఇయర్ ఇట్ ఈస్ 352. As on today 352 persons have died in road accidents. This almost 16% this has come down from last year. There are a lot of reasons for that, because మీరు ఇప్పుడు ఫస్ట్ ఈజ్ సెన్సిటైజేషన్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత విక్టిమ్ని మనం ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, అండ్ విక్టిమ్ కూడా మనము ఫాలోఅప్ చేయాలి. ఫస్ట్ 1 day విక్టిమ్ డెఫినెట్గా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. బికాజ్ వాళ్ళ రిలేషన్స్ ఎక్కడ దూరంగా ఉంటారు, టైంకి బ్లడ్ దొరకపోవచ్చు, కరెక్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కన్సర్న్ సర్జన్ కానీ రాకపోవచ్చు. సో ఎక్కడైతే మనము రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్ని మనం 108 ఎక్కి పంపించిన తర్వాత కూడా వీ కీప్ ఫాలోయింగ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1-2 days till his health stabilizes. we follow up on his health. దీని మూలంగా యాక్చువల్గా డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ సెకండ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్. ఈ సంవత్సరము 1974 personsని అంటే ఆల్మోస్ట్ 2000 personsని మనము అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది.
మన ఎంబీ యాక్ట్ తాలూకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాంట్లో 389 పర్సన్స్కి 1 week to 2 weeks పనిష్మెంట్ కూడా యాక్చువల్ పనిష్మెంట్ పడింది, జైలు శిక్ష. అదేవిధంగా 1,88,00,000 ఫైన్ అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. 2,000 మంది మీద మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి దాంట్లో ఆల్మోస్ట్ ఒక 400 persons యాక్చువల్లీ వెంట్ టు జైల్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్ మ్యాటర్. బికాజ్ ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత, ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ లాంగ్ కన్విక్షన్ రికార్డ్ ఉండిపోతుంది. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ ద పేరెంట్స్ అండ్ యంగ్స్టర్స్. విజయవాడ నగరంలో చూస్తుంటారు, చాలా చోట్ల ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు, మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నాము కౌన్సిలింగ్. బట్ స్టిల్ పేరెంట్స్ షుడ్ బి సెన్సిటివ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ దేర్ చిల్డ్రన్ దే గెట్ కాట్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్, their future forever is spoiled. They have to understand that. ఎందుకంటే రికార్డ్ మీద ఉంటుంది. రేపొద్దున ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేయాలన్నా, లేకపోతే ఫారిన్ పాస్పోర్ట్ వీసాకి పోవాలన్నా కూడా ఈ క్రిమినల్ రికార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇదొకటి. తర్వాత 432 మైనర్స్కి మనము కౌన్సిలింగ్ ఇచ్చాము, ఇంక్లూడింగ్ దేర్ పేరెంట్స్. అండ్ 31,000 persons ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ దొరికారు ఓవర్ ద లాస్ట్ 1 year. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ హెల్మెట్, తర్వాత సీట్ బెల్ట్, ఇవంతా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ SC ST 2022లో అండి, లాస్ట్ ఇయర్ 94 అయితే ఈ ఇయర్ 64 అయినాయి, అంటే 32% తగ్గినాయి. తర్వాత వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే చీటింగ్ లాస్ట్ ఇయర్ 571 ఉంటే ఈసారి 524. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ 42 ఉంటే ఈసారి 41. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ లాస్ట్ ఇయర్ 7 ఉంటే ఈసారి 6. సైబర్ క్రైమ్ అఫెన్సెస్ తగ్గలేదు, అది లాస్ట్ ఇయర్ కొద్దిగా పెరిగినాయి. అవి లాస్ట్ ఇయర్ 152 ఉంటే ఈసారి 154 అయినాయి. తర్వాత ఇందాక నేను మీకు చెప్పాను, మన డీజీ గారి ఆదేశాల ప్రకారం ఈ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్లో ఈ సంవత్సరం 166 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చింది. అంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్ కేసెస్ వేర్ there is crime against women and where there is a rowdy sheeter involved, or any other case which has had some kind of impact on the society. అంటే అటెంప్టెడ్ మర్డర్ కానివ్వండి, లేకపోతే మర్డర్ కానివ్వండి, లేకపోతే మర్డర్ ఫర్ గెయిన్, లేకపోతే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ఇలాంటి కేసుల్లో 166 కేసుల్లో మనకి కన్విక్షన్ వచ్చింది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. మొత్తం స్టేట్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గాట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్విక్షన్స్. తర్వాత గాంజా ఈ సంవత్సరం 271 కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది. ఈ 271 కేసుల్లో 697 personsని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1400 kg గాంజా అండ్ 67 vehicles మనము సీజ్ చేసాము. అదే 2022లో 103 కేసెస్ మాత్రమే కట్టాము. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఆల్మోస్ట్ ఒక 50% ఎక్స్ట్రా మనం ఎన్ఫోర్స్మెంట్, గాంజా రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ తగ్గింది. మీ అందరికి తెలుసు, వి యాక్చువల్లీ టుక్ అప్ ఏ డ్రైవ్ ఈ ఇయర్ జాన్ నుంచి. ఈ గాంజా అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కానీ ఎక్స్టెన్మెంట్ పెట్టడము, అదేవిధంగా ఈ ఒకసారి గాంజా కేసులో దొరికిన తర్వాత వాళ్ళ మీద ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్, అంటే వాళ్ళకి వెంటనే ఛార్జ్ షీట్ వేయడము, తర్వాత ట్రయల్ కండక్ట్ చేయడము, తర్వాత ట్రయల్ కూడా తొందరగా కంక్లూడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంతో పోల్చుకుంటే నా తెలిసి చాలా తగ్గింది. ఐఎమ్ షూర్ యూర్ ఆల్ అగ్రీ విత్ మీ. సో వాట్ వీ డిడ్ ఇన్ విజయవాడ ఈజ్ లోకల్గా, అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ క్రైమ్ ప్రోన్ అండ్ విచ్ ఆర్ ఆన్ ద అవుట్స్కర్ట్స్, ప్లేసెస్ విచ్ ఆర్ వల్నరబుల్ అండ్ ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ వల్నరబుల్ పాపులేషన్. సో అలాంటి ఏరియాస్ మీద మనము ఫోకస్ చేసాము. అలాంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసి అక్కడ లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే ఈ గాంజా ఎట్లా నడుస్తుందంటే, సంబడి గెట్స్ ఇట్ ఫ్రమ్ ఏజెన్సీ వైజాగ్ అండ్ ఒరిస్సా, అక్కడ కేజీస్ లెక్కన తీసుకొచ్చి ఇక్కడ 50 grams 100 grams ప్యాకెట్స్ మాదిరి చేసి ఇక్కడ వాళ్ళకున్న లోకల్ నెట్వర్క్ సర్కిల్లో దాన్ని అమ్ముతుంటారు. యూజువల్గా నేను అంటే మా ఆఫీస్లోనే వి హావ్ ఇంట్రాగేటెడ్ అండ్ క్వశ్చన్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ గాంజా
addicts and people who are involved in ganja cases, mostly ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అంటే కార్పెంటరీ కానీ, పెయింటింగ్ కానీ, లేకపోతే మెకానిక్ షాపులు కానీ, లేకపోతే అల్లచిల్లరగా తిరిగే వాళ్ళు కానీ, లేకపోతే కాలేజ్ డ్రాప్ అవుట్స్ కానీ, లేకపోతే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ దీనికి అలవాటు పడుతున్నారు. తర్వాత చాలా కాలేజెస్ దగ్గర కూడా మనము ఈ ఇయర్ జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ 6 months we undertook a major enforcement drive and also education drive కూడా చేశాము. నాకు తెలిసి విచ్ యూ ఆల్సో అగ్రీ విత్ మీ, గతంతో పోల్చుకుంటే చాలా తగ్గినాయి గాంజా కేసులు. గతంలో మీకు ఈ గాంజా సేవించి మత్తులో మీరు రాస్తారు కదా, గాంజా మత్తులో కొట్టుకున్నారనో, లేకపోతే పొడుచుకున్నారనో, లేకపోతే బ్లేడ్తో కోసుకున్నారనో చాలా రిపోర్ట్ అయ్యేవి గతంలో. అంటే ఒక 6 months 1 year బ్యాక్ ఎవ్రీడే దట్ యూస్ టు హ్యాపన్. ఈవెన్ నైట్ టైం కూడా జరిగినట్టు మనకి చాలా వచ్చేది. బట్ ఇటీవల కాలం రావట్లేదు. ద రీజన్ బీయింగ్, నెంబర్ 1 గాంజా సప్లై అనేది తగ్గింది. నెంబర్ 2 ఇక లోకల్గా గాంజాని సర్క్యులేట్ చేసే వాళ్ళు, అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ జైల్స్లో ఉన్నారు. తర్వాత ఐడి లిక్కర్. ఈ ఐడి లిక్కర్ మన కమిషనరేట్లో ఎస్పెషల్లీ తిరువూరు, మైలవరం ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఒక 30,000 liters ఆఫ్ ఎఫ్జే వాష్ మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలానే ఒక 900 liters ఆఫ్ ఐడి లిక్కర్ మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 360 members మనం అరెస్ట్ చేశాము. ఆ తర్వాత ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లో చాలా మందికి రీహాబిలిటేషన్ కూడా మనము కల్పించడం చేశాము. అని లేకపోతే ఎక్స్ట్రసీ అని, దట్స్ సింథటిక్ డ్రగ్. అండ్ అదర్స్ ఆర్ నాన్ సింథటిక్ లైక్ మారువానా అంటే గాంజా. ఎండిఎంఏ అనేది ఇక్కడ నాకు తెలిసి మన ఏపీలో ఎక్కడా తయారు చేయట్లేదు ఎవరు, నాకు తెలిసి. అండ్ విజయవాడ బీయింగ్ ఏ హ్యూజ్ హబ్, ఇట్స్ ఏ ట్రాన్సిట్ పాయింట్ బోత్ ఫర్ బస్ అండ్ రైల్. సో మనకి ఇన్ఫర్మేషన్ బెంగళూరు నుంచి ఎండిఎంఏ తెస్తారు అంటే మనం విజయవాడలో ఇన్ఫర్మేషన్ వచ్చి విజయవాడలో పట్టుకుంటాం. సో అట్లా ఒక 3 cases మనం పట్టుకోవడం జరిగింది. అండ్ వీ క్యాచ్ దెమ్ ఇన్ గ్రామ్స్. ఎండిఎంఏ మనం కేజెస్లో పట్టుకోం, వీ క్యాచ్ దెమ్ ఇన్ గ్రామ్స్. నాకు తెలిసి 35 to 40 grams కంటే ఎక్కువ లేదు. అన్ని కేసెస్ అక్యూజ్ కూడా అరెస్ట్ చేశాం. See, certain kinds of drugs which are party drugs, what happens is you need pubs for that. So Vijayawada, luckily we don't have that kind of pubbing culture kabatti manaki aa problem ledu. Missing cases, missing women, missing girls and missing boys and missing men also మొత్తం కలిపి ఒక 1580 వరకు అయినాయండి. 1580లో దాదాపు ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500 ట్రేస్ చేసాం. యాక్చువల్ మిస్సింగ్ మెన్నే ఇంకా ట్రేస్ చేయాలి కొద్దిగా. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ అప్పుల బాధ ఒకటి. మోస్ట్లీ దే ఫాల్ ఇన్ డెట్స్ అండ్ అనేబుల్ టు పే ద డెట్స్ దే గో. దట్స్ వాట్ హ్యాపెన్స్.